ఆశీర్వాదాలు మనకు కావాలి. ఎలా కావాలి? కాబట్టి అందుకే మనం చూడండి, మన పిలుపు ఎలాంటిది? ఈ లోక సంబంధమైన పిలుపు కాదు, అది పరిశుద్ధమైన పిలుపు, అది దేవుని పిలుపు. అందుకే ఒక యువకుడు వస్తాడు యేసు దగ్గరికి వచ్చి, నిత్య జీవం పొందటానికి నేను ఏం చేయాలి బోధకుడు అంటాడు. ఏమంటాడు? నిత్య జీవం పొందటానికి నేను ఏమి చేయాలన్నప్పుడు, ఇదిగో ఆయనకు ఆ లిస్ట్ చెప్తాడు. అన్నప్పుడు ఎన్ని కూడా నేను చేసిన అంటాడు. అయితే నీకు పొదువా ఉంది అంటాడు. ఏంటిది అంటాడు? ఏంటిది? మొత్తం నీకు ఉన్నటువంటి ఏంటిది మొత్తం అమ్మి బీదలకు ఇచ్చి తర్వాత నన్ను. అయితే అతను బతుకుండాలని, ఎందుకోసము ఉండాలనుకుంటున్నాడు? బ్రతుకుండాలని, తన ఆస్తి కోసం ఉండాలని, బ్రతుకుండాలని, నిత్య జీవం పొందాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటాడు యేసుక్రీస్తు? ఇదిగో నీకున్నటువంటి ఆస్తి మొత్తం బీదలకి అమ్మి నన్ను వెంబడించు. అందుకే ఒక మాట అంటాడు, ధనవంతుడు పరలోకంలో చేరుడు కంటే సూది మొనబెజ్జంలో దూరుట. ఏంటిది? ఒంటె. ఏంటిది? ఒంటె సూది మొనబెజ్జలు దూరుటేమన్నా సంభవం అంటే పోలిక, అసలు చూడు పోలికే ఉండదని అర్థం వాడికి. కాబట్టి ఈ లోక సంబంధించినటువంటి ఆశీర్వాదాలు క్రైస్తవులకు ఎప్పుడు కూడా ఆలోచించరు. అవి ఎప్పుడు వచ్చాయట? ఎప్పుడు వచ్చాయి? మొదట చెప్పాలి, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకున్నప్పుడు మీకు అన్ని సమకూర్చాలంటే ఈ కాదు, ఆత్మ సంబంధం అన్ని కూడా నీకు సమకూరుస్తాయి. కాబట్టి ఇక్కడ అందుకే మన పిలుపు అనేది పరిశుద్ధమైనది, అది పరలోక సంబంధమైనది, అది నిష్కటమైనది. కాబట్టి ఆయన పిలుపు ఎలా ఉంటుందంటే, ఆయన సంకల్పం ఉంది పిలుచుకోవడానికి. ఆ ఏ సంకల్పం అది? మనందరము కూడా పరిశుద్ధులుగా ఉండటానికి మనందరం ఆయన పిలుచుకుంటున్నాడు. అంతేనా? ఎందుకు పిలుచుకుంటున్నాడు? మనందరినీ పరిశుద్ధులుగా ఉండటానికి, మనందరం దేవుని యొక్క కుమారులుగా ఉండటానికి, ఆయన మార్గంలో జీవించడానికి, ఆయన అందరూ విశ్వాసం కలిగి ఉండటానికి, ఆయన పరలోక రాజ్యాన్ని చేరటానికి మనందరూ కూడా మనమందరినీ కూడా పిలుచుకుంటున్నాడు. ఆ పిలుపుకు మనము ఎప్పుడైతే ఏంటి లోబడితే అప్పుడు మనకేమొచ్చాయట? పరలోక సంబంధించినటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. లేకపోతే ఏమొచ్చాయి? ఈ లోక సంబంధమైన మనకు ఆశీర్వాదం మనకు. ఆదివారం పూట డబ్బున్నాడు గుడికి పోతాడా? ఎవరు పోయేది? పని చేసుకుంటాను. ఎందుకు? ఈ వారం అంతటిలో పని చేసుకున్నాను, దేవుని డబ్బు, నేను దేవునికి ప్రార్థన చేసుకొని సంఘంలో ఉండి నేను దేవునికి కాలు కీయాలనుకుంటాడు. డబ్బున్నాడు ఏం చేస్తాడు? పాస్టర్కి ఫోన్ పే కొట్టాడు, నాకు ఈరోజు డ్యూటీ ఉండాలి, అర్జెంట్ పని ఉండాలి, బాగాలేదు, వచ్చావు చూసుకున్నాం. వాస్తవా కదా? కాబట్టి అందుకే పరిశుద్ధమైంది పిలిపేది. అందుకే పరిశుద్ధుడు ఎవరు? సుంకర్. ఎలా ఉంటుంది ప్రార్థన? ఎలా ఉంటుంది? పరిశుద్ధుడు చేస్తాడు, నేను వారానికి ఎన్ని రోజులు ప్రార్థన పోతాను, ఉపవాసం ఉంటాను, అందరికి పెడతాను, డబ్బులు ఇచ్చాను, వాడికన్నా ఎక్కువ ఇచ్చా అంటాడు. ఎవరికన్నా? నాకేమంటాడు? ఇప్పుడు ఏమైనా ఇప్పుడు శుక్రం వేశాడు. కాబట్టి అందుకే ధనవంతుడు పరలోకానికి అవకాశం లేకుండా దేవుడు చేశాడు. ఎందుకని ఇలాంటి. కాబట్టి ఎవరిని పిలుచుకుంటున్నాడు దేవుడు? అందరిని పిలిచాడు. జక్కని పిలిచిండు, జక్కయ్య కిందికి దిగురమ్ము, ఈ రోజే నీ ఇంటికి రక్షణ వచ్చిందమ్మడు. ఏం చేసాడు జక్కయ్య? సగం డబ్బులు ఎగబెట్టుకొని సగం బ్యూరో పెట్టుకొని ఇచ్చిండా? మొత్తం ఇచ్చినట్టుంది బైబుల్లో. ఏముంటుంది? అంతకు రెండింతలు ప్రతి వానికి. నీకు 30 తీసుకుంటే 60, 100 ఉంటాడు, మొత్తం ఇచ్చాడు జక్కయ్య. కాబట్టి పిలుపునకు ఎవరైతే లోబడతారో వాళ్ళు దేవుని మహిమను చూస్తారు. జక్కయ్య ఎంతో డబ్బు ఉన్నవాడు, కానీ దేవుని పిలుపుకి ఏమైపోయాడంట? లోబడిపోయి
ఏం చెప్పు అది చేసేస్తా అంటాడు. ఒకవేళ మనకు నచ్చబడ్డప్పుడు అనుకో దేవుడు తీసి పక్కన అనుకో ఏం చేస్తాము అనన్య సభ్యుల మాది ఏం చేస్తాము, సగం పెట్టుకొని సగం ఇచ్చేస్తాం. కానీ జక్కయ్య మాత్రం సర్వం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఎందుకు? ఇదిగో జక్కయ్య కిందికి దిగి రమ్మన్నాడు. ఆయన ఏమన్నాడు? చెట్టు అంటే ఏంటిది? ఆయన దేవునికి దూరంగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? దేవునికి దూరంగా ఉన్నాడు, డబ్బులో ఉన్నాడు, పైన ఉన్నాడు. ఆయన నువ్వు పైన కిందికి దిగమంటే నీ యొక్క ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం మొత్తం కూడా నువ్వు కిందికి దిగి నా కాడికి రమ్మంటాడు. అది అర్థం. చెట్టు అంటే చెట్టు ఆయన పేరు తెలుసు. చెట్టు అంటే అహము, అహంకారం, గర్వం అన్నీ ఆ పిలుపుకు లోబడి ఉన్నటువంటి ఆస్తి అన్ని కూడా కిందికి తగ్గిపోతాను అని అర్థం వాడికి. కాబట్టి దేవుని పిలుపుకు లోబడినట్లయితే మనకు ఉన్నటువంటి స్వార్థం పోద్ది, అసూయ పోద్ది, కోపం పోద్ది, తర్వాత పగ పోద్ది, తర్వాత అన్ని పోతాయి. ఎవరికి లోబడితే? ఆ దేవుని పిలుపుకు లోబడితే దేవుడు ఆయన మనమును పిలుచుకోవటానికి ఆయన సమీపముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క పిలుపు ఎప్పుడైతే మనము లోబడతామో దేవుని యొక్క మహిమను మనము చూస్తాము. సరే, ఈరోజు మన మధ్యలో మన సహోదరుడు వచ్చినాడు గిద్దెలో నుంచి.